but it is not visible to the human being. That's why before that, going to the egg, I will tell you what is the magnitude of the hidden hunger in India. Afterwards, I made very few slides only. Before that, I have no conflict of interest in attending this symposium. The content and views in my presentation are not related to National Institute. It is because NIN has not done any major research on eggs. Even in India, there is no much research on egg. Yes, sir, is it true? We have not done any this one. This is purely based on global evidence and as per my personal view only. It is, you cannot attribute it to NIN. The content view are based on global scientific evidence and my personal views. As you are aware that proper nutrition is the basic human right. Because sufficient nutrition of the population is the nation's responsibility. That's why it was mentioned in the Article 47 of Indian Constitution that it is the state's primary duties to take care of its population nutritional standards as well as standard of living. States cannot shrug away the responsibility. అది ఈ బాధ్యత నుండి ఏ కంట్రీ కూడా తప్పించుకోలేదు. దాని బాధ్యత ఆర్టికల్లో పొందుపరిచారు దీన్ని. దాని బాధ్యత గుర్తించి దేశంలో ప్రతి పాపులేషన్లో కూడా వాళ్ళు నోటీస్ స్టేటస్ మంచిగా ఉండటం దేశం యొక్క పరమ విధి. ఇందులో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ నేషనల్ న్యూట్రిషన్ పాలసీ ఇన్ 1993 where the objective is to improve the nutritional status of the population, particularly the vulnerable at-risk population. Who are the at-risk population? Pregnant women, under 5 children, elderly population, even the marginalized society in the community, SCs, STs and a slum-dwelling population. It is the country's responsibility to take care of their nutritional needs. That's why one more this one is, it has launched a National Food Security Act in 2013. The objective is to improve the nutrition status of the population. ఇందులో భాగంగానే టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పి లాంచ్ చేసి PDS సిస్టమ్. దానిలో భాగంగా 75% ఆఫ్ రూరల్ పాపులేషన్ అండ్ 50% అర్బన్ పాపులేషన్ దే ఆర్ గివింగ్ ది వేరియస్ ఫుడ్ గ్రెయిన్స్ అండర్ దిస్ ప్రోగ్రామ్. సేమ్ టైం భారతదేశంలో విధిగా దాని బాధ్యతగా గమనించి ఇండియాలో నేషనల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు 1972 నుంచి. మీరు చూడొచ్చు దేశంలో 8 నేషనల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నిటి ఆబ్జెక్టివ్ కూడా మన ఇండియాలో మన పాపులేషన్ యొక్క న్యూట్రిషన్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయటం. ఎందుకంటే మన అండర్ న్యూట్రిషన్ అనేది మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. అందుకే మన్మోహన్ సింగ్ గారు చెప్పారు ఒకసారి, అండర్ న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్ ద షేమ్ ఫర్ ఇండియా అని. మీరు వినే ఉంటారు, విన్నారా చాలామంది? ఇంత మంచి చిల్డ్రన్ ఇండియాలో మాల్ న్యూట్రిషన్ బాధపడుతుంటే ఇది మనకి షేమ్, నేషనల్ షేమ్ అని చెప్పి కూడా మన్మోహన్ సింగ్ గారు అన్నారు. To address all this, the country has a responsibility. They have launched several national nutrition programs. Vitamin A prophylaxis program, because vitamin A deficiency is a major problem once upon a time. It is contributed 2 to 3% of the nutritional blindness among the children. You might have seen in the olden days, కంటి పాప తెల్లగా ఉండేది, టోటల్ బ్లైండ్నెస్ ఉండేది. అది విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చేది. దాంట్లో భాగంగా NIN ప్రోగ్రామ్ వల్ల ఇయర్లీ ఇన్వెంటెడ్ విటమిన్ ఏ ప్రోగ్రామ్. దట్స్ వై నవడేస్ దెర్ ఇస్ నో, ఇప్పుడు మీరు అలాంటి అక్కడ అంధత్వం, విటమిన్ ఏ లో వల్ల అంధత్వం లేదు. ఎందుకంటే 6 months నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ఎవ్రీ 6 months ఒక మ్యాసివ్ డోస్ విటమిన్ ఏ ఇస్తున్నారు. టోటల్గా 9 doses ఇస్తారు 6 months నుంచి 5 years. దానివల్ల కవరేజ్ ఇప్పుడు 75% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ కవర్డ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. దట్స్ వై దెర్ ఈజ్ నో న్యూట్రిషనల్ బ్లైండ్నెస్ ఇన్ ఇండియా కరెంట్లీ. ఇంకో ప్రాబ్లం ఏముంది, ఎప్పటి నుంచో కూడా అనీమియా అనేది మేజర్ ప్రాబ్లం ఆఫ్ ఇండియా. ప్రతి ఏజ్ గ్రూప్లో ప్రెగ్నెంట్ ఉమెన్, అండర్ 5 చిల్డ్రన్లో, దానివల్ల మన వర్క్ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది. న్యూట్రిషన్ ప్రాబ్లం పెద్ద సమస్య. దానికోసం కూడా నేషనల్ న్యూట్రిషన్ అనీమియా ప్రొఫైలాక్సిస్ ప్రోగ్రామ్ అనేది మన 1972 లాంచ్ చేశారు ఇండియాలో. లైక్ దట్ ICDS ప్రోగ్రామ్, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్, ఆల్ ద ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఇంప్రూవ్ ద న్యూట్రిషన్ స్టేటస్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద కంట్రీ, పర్టికులర్లీ ఎట్ వల్నరబుల్ గ్రూప్స్. అయిన ఇన్ని చేసినప్పటికీ కూడా ఇండియా ర్యాంక్స్ 134, ఇది వరల్డ్ డెవలప్డ్ ఇండెక్స్, ఇట్ ఇస్ 134 among 193 countries in 2022. Same time, global hunger index is every year they launch the global hunger index. And hunger index లో మనం ఏ స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు 2023లో
111 ర్యాంకులో ఉన్నాం ఏమా 125 కంట్రీస్, అంటే వెరీ ప్యాథటిక్. బికాజ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కోసం 4 పారామీటర్లు చేస్తారు. అవన్నీ మేజర్, అన్నీ న్యూట్రిషన్ రిలేటెడే. ఒకటి స్టంటింగ్ అమాంగ్ అండర్ 5 చిల్డ్రన్, ప్రపోర్షన్ ఆఫ్ స్టంటింగ్ అండర్ 5 చిల్డ్రన్, అండ్ ప్రపోర్షన్ ఆఫ్ వేస్టింగ్ అండ్ అండర్ 5 చిల్డ్రన్, అండర్ 5 చైల్డ్ మోర్టాలిటీ, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద ప్రపోర్షన్ ఆఫ్ క్యాలరీ ఇంటేక్, డైటరీ క్యాలరీ ఇంటేక్ అమౌంగ్ ద పాపులేషన్. ఈ 4 పారామీటర్లు క్యాలిక్యులేట్ చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఇస్తారు. అందులో మనం మీరు చూడండి, ప్రతి సంవత్సరం కూడా మన అంటే 2016 అంత ముందు కూడా ఉన్నాయి, 2016 నుంచి ఇంకా మన ర్యాంక్ పడిపోతూ ఉంది. ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. కాకపోతే దీనికి కారణం ఏంది, మన గ్లోబల్ హిడెన్ హంగర్ ఇస్ అ మేజర్ ప్రాబ్లం. దానివల్ల చిల్డ్రన్ గ్రోత్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుందా, స్టంటింగ్ వేస్టింగ్ ఎక్కువ ఉండిపోతున్నాయి. దట్స్ వై ఇది హిడెన్ హంగర్ అనేది ఏంటంటే మల్టిపుల్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్, consequences of subclinical deficiency of micronutrients, we go unnoticed. We cannot detect it because it is like iceberg. You can see the iceberg one line. Top of the iceberg is only visible on the water, but submerged portion of the iceberg is not visible. That is hidden hunger. And unless there is a massive deficiency like vitamin A ఏమొస్తుంది, బిటాట్ స్పాట్ గమనిస్తారు ఫిజిషియన్. బిటాట్ స్పాట్ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే, అయోడిన్ డెఫిషియన్సీ ఉంటే గాయిటర్ వస్తుంది, గాయిటర్. అదే సివియర్ అనీమియా ఉంటే గోళ్ళు పేపరీ నెయిల్స్ ఉంటాయి, పేలర్ ఉంటుంది. డాక్టర్ చూస్తారు, గైటర్ చూస్తారు. అది అట్లా ఇప్పుడు మేజర్ 90% ఆఫ్ ద అండర్ న్యూట్రిషన్ నాట్ విజిబుల్. ఇట్ ఇస్ అ సబ్మర్జ్డ్ పోర్షన్ ఆఫ్ ద ఐస్బర్గ్. దట్స్ వై హౌ టు డిటెక్ట్ ఇట్. మనం అందుకని మనం బయోకెమికల్ బ్లడ్ టెస్ట్ చేస్తేనే మనం we know there is a subclinical deficiency of micronutrients. These are the major nutrients. ముఖ్యంగా విటమిన్ ఏ, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్, దీస్ ఆర్ మేజర్ అండర్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా, పర్టికులర్ అమంగ్ చిల్డ్రన్. యూ క్యాన్ సీ దట్ ఇది మన ఎన్ఐఎన్లో NNMB రూరల్, ట్రైబల్ అండ్ అర్బన్ ఏరియాస్లో 10 స్టేట్స్లో సర్వే చేసింది. యూ కెన్ సీ ద RDA ఇది రిక్వైర్డ్ డైటరీ అలవెన్సెస్, రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ RDA. సపోజ్ మనకు కావాల్సిన కాల్షియం 500 కావాలా, 1 to 3 5 చిల్డ్రన్కి 500 కావాలా. కావాలి ట్రైబల్ ఏరియా ఓన్లీ 95 mg తీసుకుంటున్నారు. అది రూరల్ ఏరియా 166. అదేవిధంగా అర్బన్ ఏరియాలో ఇట్ 270. అదేగా ఐరన్ తీసుకోండి, ఐరన్ మనం 8 mg కావాలి ఐరన్ 1 to 3 చిల్డ్రన్కి. యూ కెన్ సీ వాడు చూడు ఇక్కడ ట్రైబల్ ఏరియాలో 3.8, 4. ఓన్లీ ఈవెన్ సగం మంది చిల్డ్రన్ కూడా దాని రిక్వైర్మెంట్ని మీట్ కాలేకపోతున్నారు. ఎందుకంటే మన డైట్స్ ఆర్ పూర్ ఇన్ విటమిన్ ఏ రిచ్ అండ్ విటమిన్ ఏ ఐరన్ రిచ్ ఫుడ్స్. విటమిన్ ఏ మనకి 1 to 3 5 చిల్డ్రన్కి ఏం కావాలి, 390 మైక్రోగ్రామ్స్ కావాలా. కావాలి చూడు 390 ఎక్కడ, ట్రైబల్ ఏరియా ఓన్లీ 32 మైక్రోగ్రామ్స్ తీసుకుంటారు విటమిన్ ఏ. వేరే రూరల్ ఏరియాలో 61 మైక్రోగ్రామ్స్. ఈవెన్ అర్బన్ ఏరియా అఫ్లూయెంట్ సొసైటీస్ ఆల్సో దే ఆర్ నాట్ టేకింగ్ సఫిషియంట్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ విటమిన్ ఏ because they are not aware of this one importance of the micronutrient. Their diets are poor in all the micronutrient diets. సేమ్ ఇదే ట్రెండ్ మీకు 4 to 6 years చిల్డ్రన్ కూడా ఉంటుంది. రిక్వైర్మెంట్ ఎక్కడ ఉన్నాయి, మన వాళ్ళు తీసుకునే యాక్చువల్ ఇంటేక్ చాలా డెఫిసిట్ ఉంది. దానివల్ల అందుకనే మన గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మనం ఇంకా పూర్ ఉంటున్నాం. మనం ఎప్పుడైతే మనం వాటిని మీట్ అయితే అప్పుడే మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. స్టంటింగ్ తగ్గిద్ది, వేస్టింగ్ తగ్గిద్ది, అండర్ 5 మోర్టాలిటీ తగ్గిద్ది. దాంతో మన ఇండియా ర్యాంకింగ్ పెరుగుద్ది. కానీ పెరగట్లే, కాబట్టి డైట్స్ ఆర్ ఇంకా పూరే ఉన్నాయి డైట్స్. ఇది 79 చిల్డ్రన్లో రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంది చూడు. విటమిన్ ఏ 630 మైక్రోగ్రామ్స్ కావాలి విటమిన్ ఏ. ట్రైబల్ ఏరియా ఓన్లీ 59, 79, 80. ఎక్కడ 630, ఎక్కడ 59, 68. ఇంత డెఫిసిట్ ఉంటే అవు కదా. దట్స్ వై విటమిన్ ఏ దేనికి కావాలి, మన విజన్ కావాలి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావాలి, ఇమ్యూనిటీకి కావాలి, లంగ్ డెవలప్మెంట్కి కావాలి. దీని అన్నిటి అందులో మనకి ఇంత తేడా ఉంది కాబట్టి మన పిల్లల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తక్కువ ఉంది, ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి ఫ్రీక్వెంట్గా డయేరియల్ డిసీజ్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో సతమవుతున్నారు పిల్లలు. ఇది 10 to 12 years బాయ్స్లో. ఎవరు ఏ ఏజ్ గ్రూప్లో కూడా దే ఆర్ నాట్ మీటింగ్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ డైలీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్, విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి. మీరు చూడండి రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది, యాక్చువల్ ఇంటేక్ చాలా డెఫిసిట్, గ్యాప్ వెరీ బిగ్ గ్యాప్ ఈజ్ దేర్. దిస్ ఈజ్ 10 to 12 years గర్ల్స్లో. ఎవ్రీవేర్ ఎవరీ ఏజ్ గ్రూప్ ఈజ్ డెఫిసిట్ విత్ దిస్ ఈజ్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ మన వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో కాల్షియం 100 mg కావాలి. వాళ్ళు యాక్చువల్ ఎంత తీసుకుంటారు, వాళ్ళు ట్రైబల్ ఏరియా ఓన్లీ 204 mg తీసుకుంటున్నారు, రూరల్ ఏరియా 334.
అర్బన్ ఈవెన్ అర్బన్ ఏరియాలో కూడా 355. ఎంత నాకు వాళ్ళు 1/10 1/20 కూడా దే ఆర్ నాట్ మీటింగ్ దిస్ వన్. విటమిన్ ఏ ఎంత కావాలి ప్రెగ్నెంట్ ఉమెన్కి? ఆమె విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే ఆమెకి రేస్ చక్కెర కూడా వస్తుంది ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా. ఎంత ఉంటుంది? 900 కావాల్సి ఉంటే వాళ్ళు 67, 124, 109. వెరీ ప్యాథటిక్. దో దే ఆర్ టేకింగ్ సఫిషియంట్ డైట్. ద డైట్స్ ఆర్ మోనోటోనస్ డైట్స్. డైట్స్ ఆర్ ఓన్లీ రైస్. 70 to 80% of their plate is rice. Remaining there were pickles or buttermilk like that. That's why their diets are don't contain any micronutrient. That's why these major, even urban area, you can look, observe this one. This is lactating woman. Lactating woman needs calcium 1200 milligrams, where the actual intake is ranging from 230 to 344. Even with the iron they require 23. But actual intake tribal it is 9, 13 in rural areas and 13 in urban areas. Yeah, they are not meeting even half of the requirement of major micronutrients. That's why to fill this one, we come to this, the importance of the egg. Because egg and milk are we call it as in nutrition, the complete food. You take only milk, you can survive. Only egg, you can survive. Because it contains all the micronutrients, macronutrients required for our growth and development and health. That's why you can blindly depend on the egg or milk also. Because they are complete food. We call it a complete food, milk and this one. Eggs are staple in India. And it is a common knowledge that they are rich in source of protein and other essential micronutrients and this one. Like other food, what you call cardiologists, the heart healthy diets are fruits, vegetables, whole grains, nuts and legumes should be part of the diet to become a heart healthy. Because among them, egg is also important. Egg also equal to all these fruits and vegetables because it contains all the essential micronutrients that are heart friendly. You can see Mediterranean area, whether it's Spain or other area, they take a diet is called the Mediterranean diet. What Mediterranean diet and DASH diet also. Dietary approach to stop hypertension. These diet major fruits, vegetables, whole grains, well, healthy proteins, particularly healthy proteins, fish, they take a lot of fish, legumes, lot of eggs, lean poultry. These are the healthy proteins in Mediterranean diet. Similarly, dairy products also they will take, and healthy fats, like the nuts, oils, and all they will contain. Herbs and spices. That's why cardiovascular diseases are very low in Mediterranean, those who are adopting Mediterranean diet and Mediterranean areas. Even DASH diet also, it controls the hypertension significantly so that it has no impact on heart. That's why we Mediterranean diet lo mana idi egg kuda చాలా important and healthy proteins ఉన్నాయి. Same time whole fruits and vegetables are the important one. So as sir already Satyana sir told, there are 13 essential micronutrients, vitamins and minerals. Particularly there are brain boosting vitamins, particularly like omega-3 fatty acids, B12, folate, iron. These are brain boosting. These are abundantly present in our eggs. What are others? Vitamin A. Because of vitamin A problem now, because of the burden of the nutritional blindness are coming down. Earlier we used to, there is a 2 to 3% are only nutritional blindness because of vitamin D. That problem is solved this because of supplement. If you supply egg, vitamin A for the children, particularly during their growing age children, under 5 children. Similarly, vitamin D deficiency. Egg contains, as sir already mentioned, it has contained vitamin D. If you take 2 eggs per day, it contributes 82% of our requirement per day. You take 2 eggs, it contributes 82% of your daily requirements of vitamin D. That's why everybody knows that vitamin D has a significant association with diabetes, cancer, obesity. You name any disease, it is associated with the vitamin D deficiency. That's why you take 2 eggs per day, you can reduce this one, your vitamin D deficit. Like that, there are several micronutrients, minerals are there to meet our daily requirements. By doing this, they take this one, we can also మన హిడెన్ హంగర్ కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే హిడెన్ హంగర్ ఈజ్ మల్టిపుల్ మాల్ న్యూట్రిషన్. ఇందులో అన్ని మల్టిపుల్ న్యూట్రిషన్. ఇఫ్ యూ టేక్ అట్లీస్ట్ 1 egg, అట్లీస్ట్ చైల్డ్ యూ ఫీడ్ చైల్డ్ డైలీ 1 egg, యూ కెన్ meet the daily requirements, all the essential nutrients, so that you can expect a good IQ, good growth and development, more immunity among children.
These are some of the questions based on scientific evidences. Dr. R.B. Singh, the senior interventional cardiologist, Metro Hospital, Noida, he replied to one question. Do eggs yolk increase the bad cholesterol and risk for heart disease? The dietary cholesterol has a little impact on the blood cholesterol levels in most people. It has no impact on blood cholesterol if you take a dietary cholesterol. Same way he mentioned that research has shown that most people can consume up to 1 egg per day without affecting their blood cholesterol levels or increasing the risk of heart disease. Minimum one you can blindly take and same time the current evidence indicates that there is no link between the number of eggs and the risk of that. There is no link. That's why some people are taking even 6 to 10 eggs also. But there is no impact on blood cholesterol or coronary artery diseases. Egg have a neutral, the natural relationship with the heart. That's why if you take any eggs also, it won't increase your or decrease the risk of the heart disease. Very blindly you can believe that it has a neutral impact on health, heart, so that if you take more eggs also, it has no impact on this one, increase and decrease in the CVD diseases. If the latest Heart Foundation recommends that do not limit the number of eggs. There is no limit. What it emphasizes is there is no limit. Do not limit the number of eggs. The Heart Foundation also states that eggs have a minimal effect on blood cholesterol and blood cholesterol level, and are encouraged as a part of the healthy diet. You make it a habit, you take it regularly, this egg, so that you can make a healthy lifestyle, healthy heart. For individuals, what it cautioned that individuals who are suffering from at risk of heart disease, such as those are suffering from diabetes and hypertension, dyslipidemia, the Heart Foundation suggests that limit of 7 eggs per week. Daily 1 week you can blindly take. Their suggestion. Similarly, Professor Manny Noakes, the director of Commonwealth Scientific Research Industrial Research Organization in Australia, says that, as I mentioned earlier, an egg a day make the doctor away, and it is certainly won't harm your cholesterol level. He also emphasized that egg do not contain cholesterol, but the amount of cholesterol in food has a very, very tiny impact on cholesterol in the blood plasma. And the increase in the cholesterol also, it is the HDL cholesterol. It is only beneficial to the heart. Eggs are low in saturated fats and have no trans fats and only small amount of cholesterol. Most of the fat present in the egg is a good cholesterol and unsaturated fat that would be healthy only for the human beings. Same time, in Australia did a study among 84,000 Australian population, and they found that because of the myth and other things, older people are not consuming egg as frequently as younger population. Younger population are almost taking daily 1 egg. Now, olden days it was a myth because of fear of cholesterol. The older generation reduce the consumption of eggs, but in new generation are regularly taking this one. Similarly, the Duke's Clinical Research Institute in USA reported that eating more than dozen fortified eggs per week did not negatively affect the cholesterol levels compared to an egg-free diet among US adult population. Eggs, once opined as an unwanted cause of high cholesterol, could be part of the healthy and balanced diet now. That's why they suggested that among the patients with heart disease or at risk of developing heart disease, the consumption of 12 fortified eggs per week did not negatively impact their cholesterol levels for consumption continuous for 4 months. In spite of they are at risk of heart disease, consumption of 2 eggs per day for 4 months did not affect their cholesterol levels. These are some prospective studies, several studies in different continents, in different countries, where first study is, they did a 177,500 adult population from 3 major studies in Western countries, where they study chesarante egg consumption ki ledha blood lipid ki ledha cardiovascular disease ene sambandham unda ledha chesaru.
వాళ్ళ ఫైండింగ్ ఏంటంటే ఎగ్ ఇంటేక్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, హెచ్డిఎల్ అండ్ టోటల్ మోర్టాలిటీ ఆర్ కార్డియోవాస్కులర్ డిసీజ్. అంటే ఎగ్ అయిపోయింది ఈ లాస్ట్ స్లైడ్ మీకు. ఈ ఎగ్ ఇంటేక్ ఇంత మేజర్ స్టడీస్లో కూడా లాంగ్ టర్మ్ స్టడీలో కూడా వాళ్ళు ఏం చేశారు, ఎగ్ హ్యాజ్ నో ఇమీడియట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆర్ డిస్లిపిడేమియా ఆర్ మోర్టాలిటీ ఆల్సో. One more important is, in Chinese study, they studied in cholesterol intake from the eggs and other sources and mortality. Cholesterol from eggs, but as lower the mortality rate. Cholesterol from eggs are the lower the mortality among the population Chinese study. One more Chinese study, they study the dietary cholesterol and dyslipidemia. It also has a positive impact that cholesterol levels are lower. Yeah, other major studies, 16 prospective studies, 6 from America, 8 from European, and 2 per Asian countries. What they studied, egg intake and the risk of developing type 2 diabetes. What is the finding is, higher egg intake is associated with low prevalence of hypercholesteremia. In the major studies are 6 in America, 8 in European, Asian countries also. Every study proved that it has a positive impact. There is no impact on blood cholesterol. Same study, this is last study, last slide. 3 large-scale cohort studies, 16 prospective studies, 6 America, 8 Ethiopian. They also studied the egg intake and the associated with the cardiovascular disease. An increase in 1 egg per day is not associated with any cardiovascular risk. Egg intake is associated with the lower cardiovascular disease and risk of Asian population also, it is very low. 13 prospective studies from North America, Europe and Asia revealed that consumption of 6 eggs per week has no inverse association with cardiovascular disease. Has inverse association. If you take more, the risk is low. That's why it is proved these are the studies. Similar other studies also proven that no association between dietary cholesterol and coronary artery disease. These are the findings these are the evidence from the Western studies. And in India, there are no major studies carried out.